అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పరమేశ్వరా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మాహిష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. కట్టప్ప సింహాసనానికి కట్టుబానిస నా కొడుకు. వల్లాల దేవ నామదేవుడినైన నేను జై మహిష్మతి. నిమ్డా దోస్రాస్ టెల్ మీ. మీరు మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఇంత వీరుడిని ఎక్కడైనా చూసారా? నేనెవరినే? పైన ఎవరో ఉన్నారు. నువ్వు నాదాని భవంతిక, నీ ఆశయం కూడా నాదే. మహేంద్ర, నువ్వు తిరిగి రావాలరా. నీకోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ మాహిష్మతి ఎదురు చూస్తుంటాను. వస్తావు కదా? మాహిష్మతి, ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు. బాహుబలి బాహుబలి. ఇన్నేళ్లలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవ్వడైనా వాడి పేరెత్తడం అన్నావా? బాహుబలి అనే పులికేక కోటలో ప్రతిధ్వనిస్తుంటే నాది కాదు నాన్న, వాడికి విగ్రహావిష్కరణ జరుగుతున్నట్టు అనిపించింది. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. భద్ర, నాకు వాడి ప్రాణాలతో కావాలి. నా కొడుకు వస్తాడు. వాడే నన్ను విడిపిస్తాడు. నేను తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. చేతుల్లో ఎత్తుకోవడం కాదమ్మా, తల మీద పెట్టుకుంటా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తుటేర్లు పొంగుతున్నాయి. ఎందుకు? నేనెవరినే? మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధీనే ప్రపంచాన్నే గడగడలాడించిన కాలకేయుణ్ణి వధించిన వీరాది వీరు రాజమాత శివగామీదేవి ముద్దు బిడ్డ మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రక్తాన్ని వినుము. బాహుబలి 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 అసలు ఎవరా బాహుబలి? అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఏం పేరు పెట్టాడు? బాహుబలి. దక్షిణ దిక్కును సైన్యానికి బాధ్యత నాది.
మరణమే ఇది. మరణం ఏది మరణం? జై మహిష్మతే! వాడు బ్రతికే ఉండాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి. రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఉన్నా వాడింకా బ్రతికే ఉండాలి. మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈ రోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలిని మీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. 100 మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. బాహుబలి ఓ శుభముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట. నా మాటే శాసనం. అమరేంద్ర బాహుబలి! తన కోసం ఏమైనా చేయగలనిపిస్తున్నా. యువరాజు ఆ దేశ యువరాణి దేవసేనతో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తోంది ప్రభు. అందమే అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీవాణ్ణి దేవసేన. దేవసేన నాకే దక్కాలి నాన్న. అదలా కుదురుతుంది. అమ్మ మాటిస్తే కుదురుతుంది. నా తమ్ముడు ప్రేమిస్తున్నాడని తనకింకా తెలియదు కాబట్టి మొదటి పావుని కదిపేది నేనే కాబట్టి. వాడి మనసులో ఉన్న ఈ చిన్న కోరిక తీర్చకపోతే ఇక ఈ అమ్మ ఎందుకు? పల్లా, దేవసేన నీది. నేను మాటిస్తున్నాను. ఒక ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు. నువ్వు తప్పు చేసావమ్మా. సింహాసనం కోసం ఇచ్చిన మాట వదులుకుంటే అది నీ పెంపకానికి అవమానం అమ్మా. నేనిచ్చిన మాట తప్పను. వచ్చే విజయదశమికి అదే ముహూర్తంలో పల్లాల దేవుడికి మహారాజ పట్టాభిషేకం. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో బాహుబలి పర్యవేక్షణలో ఆ మహోత్సవం జరగాలి. అమరేంద్ర బాహుబలి అను నేను. అమ్మా అనే అర్హతని నువ్వెప్పుడో కోల్పోయావు. ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుణ్ణైనా కూడా భయపడకు. అదే ధర్మం. అదే క్షత్రియ ధర్మం. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం. ఆ రెండిటికి వచ్చిన ఘర్షణలు నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమన్నమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మాహిష్మతి సేవ కోసం నేనెప్పుడు సంసిద్ధంగానే ఉంటాను. యజ్ఞం జరుగుతోంది. బాహుబలి మరణ శాసనాన్ని శివగామి చేతి రాయించే మహాయజ్ఞ. బాహుబలి మరణ తథ్యం. నువ్వు పెంచిన బిడ్డమ్మ, నీ పాలు తాగి పెరిగినవాడు. నువ్వు నేర్పిన ధర్మాన్ని బాహుబలి చనిపోవాలి. ఎవరు మామా?
నీకు తల్లి నేనేరా కడుపులో దాచుకుంటా బాహుబలి కట్టప్ప మామ నీ వెన్నంటి ఉండగా అన్నయ్య భల్లా ఆటలే తోడుగా అమ్మ రాజాజ్ఞ నిన్ను చంపమని. ఆదమరచి బంగారు కలల్ని కనరా బాహుబలి. చనిపోయే చివరి క్షణంలో కూడా కట్టుకున్న భార్యని గాని పుట్టబోయే బిడ్డని గాని తలుచుకోలేదు. ఏమన్నాడో తెలుసు? అమ్మ జాగ్రత్త. బాహుబలి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని నువ్వు ఆకాశం అంత ఎదిగా పాలిచ్చి పెంచుకున్న కొడుకుని చంపుకుని నేను నీ కాళ్ళ దగ్గర మిగిలాను. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. వాడా చాటింపై తాత ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామీదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. భద్రా, దాని మీద నీ తలపెట్టి దహన సంస్కారం చేస్తా. నిప్పు రగిలించవంతిక. నా కొడుకు వస్తాడు. ఆ మృగాన్ని ఈ చిత్తి మీదకి ఈడ్చుకు వస్తాడు. ఆ పల్లాలుడు బ్రతికుండగానే నా చేతులతో వాడి చితికి నిప్పు పెట్టిస్తాడు. మరణ భయంతో వాడు పెట్టే చావు కేకలు మాహిష్మతి కోటగోడల్లో ప్రతిధ్వనిస్తాయి. ఆ పల్లాల దేవుడి రక్తం, మాంసం, గుండె, ప్రాణం కాల్చి మసి చేయడానికి నా కొడుకు వస్తాడు.